మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి లెక్క చూసుకుంటే ఇక మన తెలుగు సంస్థలు చేసేటటువంటివి కూడా ఉంటుంటాయి కదా. ఇందులో ఆత్మసాక్షి వాళ్ళ అంచనా చూస్తే మహారాష్ట్రలో మహావికాస్ అగాది అంటే కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ల కూటమి అధికారం కోసం కాకపోతే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ జరిగింది అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఇందులో మహావికాస్ అగాదికి వచ్చేటప్పటికి 45 నుంచి 46% ఓట్లు, మహాయుతి అంటే ఎన్డీఏకి 43 నుంచి 44% ఓట్లు, ఇతరులు 11 నుంచి 16% ఓట్లు సాధిస్తారన్నటువంటి అంచనా వేశారు. అదే సందర్భంలో మహావికాస్ అగాది 147 నుంచి 155 సీట్లు గెలుస్తుందని, మహాయుతి అంటే ఎన్డీఏ బీజేపీ నేతృత్వం 127 నుంచి 135 గెలుస్తుందని, ఇతరులు 10 నుంచి 13 గెలుస్తారన్నటువంటి అంచనా వేశారు. అదే నిజమైతే ఈ 10, 13 కలిపితే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 147, 155 ఉన్నటువంటి మహావికాస్ అగాదికే ఈ ఇతరులు మద్దతు ఇస్తే వాళ్ళే గెలుస్తారు. అయితే ఈ ఇతరులు ఎక్కువగా రెబల్స్ ఉండటం అన్నటువంటిది కీలకమైన అంశం.